వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం 6th క్లాస్ మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాము. దాంట్లో ఫస్ట్ చాప్టరు మన సంఖ్యలను తెలుసుకుందామా అనే చాప్టర్ చెప్తున్నాము. ప్రీవియస్ క్లాస్లో మనము 1.1 యొక్క అభ్యాసం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజుటి క్లాస్లో 1.2 యొక్క అభ్యాసాన్ని చెప్పుకుంటున్నాము. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. క్రింది సంఖ్యలను దగ్గర పదులకు సవరించి రాయండి. ఇలా మనకు పదులకి కానీ, వందలకు కానీ, వేలకు కానీ, 10,000 కానీ ఇట్లా సవరించి రాయమని మనకి ఎగ్జామ్లలో బిట్స్ టైప్లలో రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి కూడా ఒకసారి బేసిక్స్ బాగా చూసుకోండి. దానిలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. మనకు 89 దగ్గర పదులకు ఎలా సవరించాలి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 89 కదా. ఈ 89ను చూస్తే మనం ఫస్ట్ పదులకు సవరించాలి. ఇది ఒకట్లు, ఇది పదులు కదా, పదులకు సవరించాలి. దాంట్లో ఫస్ట్ చూడండి, ఇవి 80 మధ్యలో ఉందో చూసుకోవాలి ఫస్ట్. అంటే 80కి మనకు 90కి మిడిల్లో ఉంటుంది. ఇంకా మనం ఏం చేయాలి అంటే పదులకు సవరించాలి కదా, దీనికి సవరించాలి. మళ్ళీ సవరించాలన్నప్పుడు 80ని తీసుకోవాలా, 90ని తీసుకోవాలా అని మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పదులకు సవరించాలి కాబట్టి ఒకట్ల స్థానాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక 0 నుంచి 0 ఒక 5 అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే 0 వస్తేనేమో 0 నుంచి 5 లోపు ఏ నెంబర్ వచ్చినా దానిని మనము 80కి కలపాలి. అలా కాకుండా 5 కానీ 5 నుంచి 9 లోపు ఏది డిజిట్స్ వచ్చినా ఒకట్ల స్థానంలో మనం వాటిని 90కి కలపాలి. అంటే ఇక్కడ చూడండి, మనకు 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఏది ఉన్నా మనకు ఏంది 80కి అవుతుంది. అంటే 81, 82, 83, 84 ఏది ఉన్నా మనము దగ్గర పదులకు సవరించమన్నప్పుడు 80 అనే ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా మనకు 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ వచ్చినప్పుడు మనము 90కి సవరించాలి. అంటే 85, 86, 87, 88, 89 ఏది వచ్చిన దాంట్లో మనం దేనికి కలపాలి అంటే 90కి కలపాలి. 5 ఉన్నా 5 కన్నా ఎక్కువగా ఉన్నా మనము దాని తర్వాత వచ్చే డిజిట్కి పదుల స్థానానికి కలపాలి. కాబట్టి దీనికి ఆన్సర్ మనకు ఏమవుతుంది అంటే 90 రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్లో మనకేముంది 415. ఇది పదులకే కలపాలి కాబట్టి మనం ఈ 400 ఉంది కదా అనేది మీరు ఏం చేసుకోకండి. 100ని ఒకట్లు, పదులు, వందలు కదా. ఫస్ట్ మనం ఇవి 280 మధ్యలో ఉందా అనేది రాసుకోవాలి. అంటే 400కు మనకు అదేవిధంగా 410కి ఇక్కడ మనం 410కి 420కి మిడిల్లో ఉంటుంది. ఇక్కడ మనం పదులకు కలపాలి కాబట్టి ఒకట్ల స్థానాన్ని మాత్రమే చూసుకోవాలి. ఈ వందలు మీరు వదిలిపెట్టేసండి. ఈ ఒకట్ల స్థానాన్ని చూసుకున్నప్పుడు ఇది మనకి ఎలా ఉంది, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం లాగా 0కు ఉందా లేదు, 5 ఉంది. 5 ఉన్నా మనం 5 తర్వాత ఉన్నా మనం ఏం చెప్పినాం, దాన్ని నెక్స్ట్ నెంబర్కి కలపమన్నాం. కాబట్టి ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది 420 అనేది మనకు దగ్గర పదులకు అవుతుంది. కాబట్టి 420 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. థర్డ్ వన్ ఫస్ట్ దాంట్లోనే 3951. అయితే ఇది మనకు వేటి మధ్యలో ఉందనేది ఫస్ట్ చూసుకోవాలి. అంటే 3950కి అదేవిధంగా 3960 మిడిల్ లోపల మనకి 51 అనేది ఉంది. ఇప్పుడు మనం వందలని ఎలా అయితే పక్కన పెట్టామో వేలను కూడా మనం అదేవిధంగా రాసుకోవాలన్నమాట. అంటే 39 అనేది యాస్టీస్గా వస్తుంది. మనం పదులకు సవరిస్తున్నాం కాబట్టి ఈ పదులను మాత్రమే చూసుకోవాలి. దీంట్లోపల ఈ ఒకట్ల స్థానంలోపు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 0 నుంచి 5 మిడిల్ లోపు ఉంటే దాని ముందు నెంబర్కి కలపాలి. అదేవిధంగా 5 నుంచి 9 మధ్యలో డిజిట్స్ ఉంటే దాని తర్వాత నెంబర్కి కలపాలి. ఇక్కడ మనకు 1 ఉంది. 1 అంటే 0 నుంచి 5 లోపే ఉంది కాబట్టి దాని ముందు నెంబర్కి కలపాలి. అంటే 3950 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. 3950 అనేది పదులకు సవరించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. దీంట్లోనే ఫోర్త్ది ఏముంది 4409 ఉంది. అయితే 9 ఉన్నప్పుడు చూడండి దీనికి ఎట్లా రాసుకోవాలి, ఫస్ట్ ఏది మిడిల్లో ఉందనేది రాసుకోవాలి. అంటే 4400కు అదేవిధంగా 4410కి మిడిల్ లోపు మనకి ఇది రావడం జరుగుతుంది. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనకు 0 నుంచి 5 మిడిల్లో ఉందా చూసుకోవాలి ఒకట్ల స్థానంలో. అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ఇవి రెండు సేమ్ వందలు
వేలు చేంజ్ కావు, అదే విధంగా ఉంటుంది. పదులకు మారుస్తున్నాం కాబట్టి ఈ రెండింటినే చూసుకోవాలి. దీంట్లో ఈ పదులు మారుస్తున్నాం కాబట్టి పదులను అలాగే పెట్టాలి. ఈ ఒకట్ల కాడికి మాత్రమే చూసుకోవాలి. ఈ ఒకట్లను చూసుకుంటే 0 నుంచి 5 లోపు ఉంటే దాని ముందు నెంబర్కి కలపాలి. ఉందా? మనకు లేదు. ఒకవేళ లాస్ట్ ఒకట్ల స్థానంలో 5 ఉందా? లేదు. మళ్ళీ ఏముంది? 5 నుంచి 9 అంటే 5 నుంచి 9 మిడిల్లో ఉంటే మనం ఏం చేయాలి? దాని తర్వాత నెంబర్కి కలపాలి. మనకు 5 నుంచి 9 మిడిల్ లోపల ఉందా అంటే ఇక ఉంది. 9 అనేది 5 నుంచి 9 మిడిల్ లోపల ఉంది కాబట్టి మనకు దాని తర్వాత నెంబర్కి కలపాలి. తర్వాత నెంబర్కి అంటే ఏది వస్తుంది? 4410 అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఇది దగ్గర పదులకు మీకు అర్థం కావడానికి ఇంత స్లోగా విడివిడిగా చెప్తున్నాను, ఎందుకంటే బైపీసీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి దగ్గర పదులు వందలు అనేటివి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే వీటిని ఇలా చెప్పడం కొద్దిగా స్లోగా చేయడం జరిగింది. ఏం బోర్గా ఫీల్ కాకండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. సేమ్ ఇలాగనే సెకండ్ బిట్ చూడండి ఒకసారి. సెకండ్ వన్, క్రింది సంఖ్యలను దగ్గర వందలకు సవరించి రాయండి. అంటే ఇక్కడ దగ్గర వందలకు ఫస్ట్ దాంట్లోనేమో పదులకు సవరించమన్నాడు, సెకండ్ బిట్లోనేమో వందలకు సవరించమంటున్నాడు. ఇవి కూడా సేమ్ అదే మోడల్లో ఉన్నది. ఒక ప్రాబ్లం నేను చెప్తాను, మిగతా ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. రాకపోతే కామెంట్ రూపంలో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలలో చెప్తా. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం వీడియో ఎండింగ్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి లాస్ట్లో ఆన్సర్స్ చెక్ చేసుకోండి ఒకసారి. సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ చూడండి, మనకి ఏముంది? 695 ఉంది. ఇది వేటి మధ్యలో ఉందో ఒకసారి చూసుకుందాము. ఎంత అంటే 690కి అదేవిధంగా 700 మిడిల్లో ఉంది. అయితే మనము ఇందాక 10లకు కలిపినప్పుడేమో ఒకట్ల స్థానాన్ని చూసుకున్నాము. ఇప్పుడు మనము 100లకు కలుపుతున్నాం కాబట్టి మనం 10ల స్థానాన్ని చూసుకోవాలి. 9 ఉంది. సేమ్ దీనిలాగానే ఇప్పట్లాగానే, అంటే 0కి 5 మధ్యలో ఉంటేనేమో మనము ముందు నెంబర్ తీసుకోవాలి. అదేవిధంగా 5 నుంచి 5 కానీ 5 నుంచి 9 మిడిల్లో ఉంటే మనకు దాని నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ మనకు 9 ఉంది కాబట్టి మనకు ఏమవుతుంది? 700 అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు దీనికి ఆన్సరు 100లకు కలిపినప్పుడు 695 100లకు కలిపినప్పుడు మనకు ఎంత అవుతుంది అంటే 700 అనేది రావడం జరుగుతుంది. ఇది దీనికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. సెకండ్ వన్ మనకు 36,152 ఉంది. ఫస్ట్ ఇది వేటి మధ్యలో ఉందనేది రాసుకోవాలి. అంటే 36,100కి అదేవిధంగా 36,200కి మిడిల్లో ఉంటుంది. మనకు ఇక్కడ 10ల స్థానంలో 5 ఉంది కాబట్టి మనం ఏటి మధ్య దగ్గరగా ఉంది అని చూసుకుంటే మనకు 36,200కి దగ్గరగా ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ కూడా 100లకు సవరించినప్పుడు అంటే 36,200 అనేది ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా థర్డ్ది ఫోర్త్ కూడా మీరు ట్రై చేయండి. రాకపోతే కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థర్డ్ వన్ చూడండి. ఈ క్రింది సంఖ్యలను దగ్గర వేలకు సవరించి రాయండి. సేమ్ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ లాగానే దీన్ని కూడా మనము 10లకు సవరించమన్నప్పుడు ఒకట్ల స్థానాన్ని తీసుకున్నాము, 100లకు సవరించమన్నప్పుడు 10ల స్థానాన్ని తీసుకున్నాము, 1000లకు సవరించాలన్నప్పుడు 100ల స్థానాన్ని తీసుకొని ఇప్పటిలాగానే ఏటేటికి మధ్యలో ఉందనేది రాసుకొని వాటికి ఆన్సర్ చెక్ చేసుకోండి. దీనికి మనకు ఫస్ట్ దానికి ఏముంది అంటే 3,450 ఉంది కదా, దీని దగ్గరికి 100లకు సవరించినప్పుడు దాని ఆన్సరు మనం 3,000 రావడం జరుగుతుంది. ఈ మిగతావి మీరు ట్రై చేయండి. రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్కి మాత్రం ఆన్సర్స్ ఉంటాయి, మీరు ట్రై చేసి చెక్ చేసుకోండి. ఫోర్త్ బిట్ చూడండి. ఈ క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. మనకు సంక్షిప్త రూపంలో అంటే ఇట్లా మనకు 1000ల స్థానం, 100ల స్థానము, ఒకట్ల స్థానం ఇచ్చిండు. వీటిని సంక్షిప్త స్థానం లోపల అంటే అన్నీ కలిపి రాయాలి. అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 3,407 అవుతుంది. మనకి ఇక్కడ 10ల స్థానంలో లేదు, 10ల స్థానం లేదు కాబట్టి 0 వేసుకోలో చూడండి. ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ కాకుండా ఇది ఒకసారి ఇది చూసుకోండి. మిగతా కూడా మీరు ట్రై చేయండి. మీకు రాకపోతే నేను చెప్తా, వాటి ఆన్సర్స్ లాస్ట్కి ఇస్తా. లాస్ట్ వన్ చూడండి. ఈ క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి అన్నారు. విస్తరణ రూపం అంటే ఏం లేదండి, పైన బిట్ ఉంది, ఫోర్త్ బిట్ ఉంది కదా, యాజ్ స్టేజ్ ఫోర్త్ బిట్ లాగా రాయమని చెప్తున్నారు అంతే. అంటే దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, మనకు 4,348 ఉంది. దీని విస్తరణ రూపం
తీసుకుంటే ఎలా వస్తుందంటే 4000 ప్లస్ 300 అండ్ ప్లస్ 440 ప్లస్ 8 అంతే. దీన్ని విస్తరణ రూపం అంటారు. మిగతావి కూడా యాజ్ టీజ్గా రాస్తే అయిపోతుంది. మనం ఫస్ట్ యూనిట్లో 1.2 కూడా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో 1.3తో మనం కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.